హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో వచ్చేసరికి మీకు చుక్కల కొండ బురుజు అంటే ఇది వచ్చేసరికి మనకి కొండవీడు దగ్గర ఉందన్నమాట. సో కొండవీడుకి అందరూ వెళ్తూనే ఉంటారు, మనకి గుంటూరు విజయవాడ దగ్గర ఉన్న వాళ్ళందరూ. సో కొండవీడుకి ఎవరు వెళ్ళినా ఘాట్ రోడ్డు లేకపోతే కొండవీడు పార్క్ దాకా వెళ్ళి వచ్చేస్తారు. కానీ మన కొండవీడులోనే ఒక మిస్టరీ ప్లేసు, సూపర్ ప్లేసు. అంటే మీకు ట్రెక్కింగ్కి ఫారెస్ట్ ఎక్స్పీరియన్స్ వస్తుంది అండ్ చాలా బాగుంటుంది. ఇప్పుడు మీరు ప్రీవియస్గా స్టార్టింగ్ ఫొటోస్ చూశారు కదా, ఆ ప్లేస్కి మేము ఎట్లాగే వెళ్ళాము అండ్ ఆ రూట్ ఎట్లా ఉంటుంది అనేది ఈ వీడియోలో మీకు ఫుల్ వీడియోలో చూపిస్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి. మీరు ఫ్రెండ్స్తో వెళ్ళడానికి చాలా బాగుంటుంది. మీకు ట్రెక్కింగ్ ఎక్స్పీరియన్స్ వస్తుంది అండ్ మీకు వచ్చేసరికి ఒక ఫారెస్ట్ విజువలైజేషన్ వస్తుంది. మీకు మొత్తం వీడియో మొత్తం ఎండ్ వరకు చూడండి. మీకు నార్మల్గా ఈ వీడియోని షార్ట్ చేసి పెడదామని చెప్పి అనుకున్నాను, కానీ మీరు ఒకసారి ఫుల్ వీడియో చూస్తే మీకు మొత్తం క్లారిటీగా అర్థమవుతుంది రూట్ మొత్తం ఎట్లా ఉంటుంది అనేది. సో ఆ రీజన్ మీదే నేను మొత్తం ఫుల్ వీడియో అప్లోడ్ చేయడం జరిగింది. సో చూడండి, ఇది మొత్తం ఇక్కడ నుంచి ఫారెస్ట్ లాగే అనిపిస్తుంది మీకు మొత్తం. ఇక్కడ మీకు 2 రూట్స్ ఉంటాయి. రైట్ సైడ్ మీకు నేను వెళ్తున్నాను అది స్ట్రైట్, లెఫ్ట్ ఇంకా అదే రూటు. ఈ రూట్లో ఇది వచ్చేసరికి రిటర్న్ వచ్చేటప్పుడు రావాల్సిన రూట్. ఇప్పుడు మీరు రైట్ సైడ్ మీకు చూపించింది. కానీ ఇట్లాంటి ప్లేసెస్కి వెళ్ళాలంటే మ్యాక్సిమం మనకి బాగా విజువలైజేషన్ కానీ చూడడానికి కానీ నేచర్ని మనం చూడడానికి కానీ బాగా లుకింగ్ బాగా అనిపించాలంటే లైట్గా ఒక 4-5 డేస్ రైన్ పడిన తర్వాత రోజు వెళ్ళాలి. లేకపోతే మనకి వర్షం లైట్గా పడుతున్న టైంలో వెళ్తే చాలా బాగుంటుంది. అంటే గ్రీనరీ మీకు చూడడానికి కానీ మీకు ఎక్కువగా ఓపిక అయిపోయినట్టు ఇప్పుడు ఎండలో వెళ్తే అంతగా అనిపించదు మీకు. నార్మల్ రైనీ సీజన్లో వెళ్తే మీకు చాలా బాగుంటుంది మీకు చూడడానికి కూడా. అండ్ మీరు ఎక్కువ చాలా దూరం వరకు కూడా రీచ్ అవ్వచ్చు. ఇప్పుడు మీకు చూపించాను కదా, అది వచ్చేసరికి వెళ్ళనమాట అక్కడ ఉంది మీకు లెఫ్ట్ సైడ్లో ఇందాక. ఇది ఇప్పుడు ఈ ప్లేస్కి వచ్చాము కదా, దీన్ని బటర్ఫ్లై పార్క్ అంటారన్నమాట. కొండవీడు మీరు మామూలుగా ఘాట్ రోడ్ నుంచి స్ట్రైట్గా మీరు రోడ్ ఇట్లా టర్న్ అవుతా ఇట్లా పైకి వస్తారు కదా, అప్పుడు మీకు ప్రతి ఎండ్ పాయింట్లో ఒక్కొక్క బోర్డు ఉంటుంది. ఈ కొండవీడులో ఏంటంటే స్పెషల్స్ అనేది, ఎక్కడ ప్లేసెస్ అనేది మీకు మొత్తం బోర్డ్స్ ఉంటాయి. అక్కడ మీరు వచ్చేటప్పుడు చూసుంటే మీకు బటర్ఫ్లై పార్క్ అనేది ఉండేది. కానీ ఈ బటర్ఫ్లై పార్క్ ఇంత లోపల ఉంటుందని చెప్పి ఎవ్వరికీ తెలియదు. మ్యాక్సిమం 100%లో 80% పీపుల్‌కి అస్సలు తెలీదండి ఈ రూట్ అయితే. నేను 100% బెట్టేస్తాను. కావాలంటే చూడండి, మీరు ఎండ్ వరకు చూడండి వీడియో మీరు. అస్సలు మధ్యలో స్కిప్ చేయడం అట్లా చేయమాకండి. ఎండ్ వరకు చూస్తేనే మీకు రూట్ అర్థమవుతుంది. అండ్ రూట్ అనేది ఎట్లా ఉంటది, మనం ఫైనల్‌గా చుక్కలగుండ బుర్జ్‌కి ఎట్లా వెళ్ళాలి అనేది క్లారిటీగా మీకు రావాలంటే వీడియో మటికి మస్ట్ అండ్ షుడ్ ఎండ్ వరకు చూడండి. అండ్ మీరు వీడియోని లైక్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే మీరు నెక్స్ట్ టైం ఎప్పుడైనా వెళ్ళాలన్నా మీరు సెర్చ్ చేసుకోవాల్సిన పని ఉండదు. డైరెక్ట్‌గా మీ లైక్డ్ వీడియోస్‌లో ఉంటది కాబట్టి ఆ రీజన్ మీద లైక్ చేసి పెట్టుకోండి. మ్యాక్సిమం నియర్ బై దగ్గర వరకు వచ్చేసాం మేము. ఇది మీకు దగ్గరలోకి చుక్కలకొండ బురుజుకి దగ్గరలో రాగానే ఇట్లా ఉంటుందన్నమాట మీకు. అదే రైట్ జస్ట్ లోపలికెళ్ళి చూద్దాం అని చెప్పి అట్లా వెళ్ళాము. మీరు లెఫ్ట్ సైడ్ నుంచి ఇంకా అలా స్ట్రైట్‌గా అక్కడ నుంచి పక్క నుంచి ఇలా వచ్చేసేయండి. వచ్చేసాం, మ్యాక్సిమం దగ్గరకు వచ్చేసామండి.
ఇక్కడ ఉండిద్దండి అసలైన ట్విస్ట్ ఇక్కడ నుంచి. ఇప్పుడు కొండ ఎక్కాలన్నమాట. కొండెక్కి చుక్కలకొండ బ్రిడ్జ్‌కి వెళ్ళాలంటే ఈ కొండ కనబడుతుంది కదా! ఈ కొండ ఎక్కాలి. సాహసం అనే చెప్పి అనుకోవాలి. మామూలుగా అయితే మస్ట్ అండ్ షుడ్ ఇట్లా కొండలెక్కే ప్లేసెస్‌లో షూస్ డెఫినెట్‌గా ఉండాలి. ఆ షూస్ కూడా ట్రెక్కింగ్ షూస్ ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు మీరు కొండ ఎక్కేటప్పుడు గ్రిప్ ఉండాలన్నమాట షూస్‌కి. మీరు నార్మల్‌గా రన్నింగ్ షూస్ అట్లాంటివి వేసుకెళ్తే స్లిప్ అయిపోతది. బట్ పర్లా ఈవెన్ చెప్పులతో వాటితో కంపేర్ చేసుకున్నా పర్లా. అండ్ కొన్ని మంది వాడు చెప్పులు వేసుకొచ్చాడు. చెప్పులు స్లిప్ అయిపోతాయని చెప్పి చెప్పులు తీసేసి వాడు కాళ్ళతో వెళ్ళాడు. సాహసం అనే చెప్పుకోవాలి మనం. ఎందుకంటే ఇప్పుడు అవి షార్ప్‌గా ఉంటాయి కదా! ఇప్పుడు కొండ మీద రాళ్ళు అట్లాంటివి. చాలా జాగ్రత్తగా వెళ్ళాలి మీరు. సో, అలా కొండెక్కి అట్లా పైకొచ్చేసిన తర్వాత ఇదండి వ్యూ. సో, ఫైనల్‌గా రీచ్ అయిపోయాము. చాలా బాగుంటది. కానీ నా సజెషన్ ఏందంటే మస్ట్ అండ్ షుడ్ గో రైనీ సీజన్‌లోనే వెళ్ళండి. నార్మల్‌గా మీరు ఎండాకాలంలో అట్లా వెళ్తే మీకు ఏమనిపియదు. వ్యూ గాని, ఏం గాని బాగా ఎండగా ఉండిద్ది. అంత దూరం వెళ్ళలేరు. మధ్యలోనే మళ్ళీ ఆగిపోయి రిటర్న్ వచ్చేస్తారు. సో, మస్ట్ అండ్ షుడ్ రైనీ సీజన్స్‌లోనే వెళ్ళండి. చాలా బాగుంటది. కూల్ వెదర్ అది ఉంది. చూడండి వీడియో చూడండి. చాలా అంటే చాలా సూపర్‌గా ఉంటది మీకు. సో, ఎవరైతే వీడియో చూసారో మస్ట్ అండ్ షుడ్ లైక్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్‌కి మా ఛానల్‌ని షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇంకా ఫ్యూచర్‌లో ఇంకా చాలా చాలా వీడియోస్ చూపిస్తాను మీకు. మనకి దగ్గరలో ఉన్న అన్ని వీడియోస్ కవర్ చేస్తాను.